ఓం మహాగణాధిపతయే నమః. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము ఇంట్లో ఎలా ఉంటే ఆనందంగా ఉంటాము అనే దాని మీద మనం చేస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ మనము గత ఎపిసోడ్స్లో వర్గు మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, పదము, మరియు అదేవిధంగా ఒకవేళ రోడ్డు ఒకవైపు ఉంటే ఇల్లు ఒకవైపు ఉంటే పరిస్థితి ఏమిటి, ఈ విషయాలన్నీ ఒక క్లారిటీ తెలుసుకున్నాం. ఇక వన్ బై వన్ మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏంటంటే డోరు పెట్టేశారండి, ఒక తెలియని పదంలో పెట్టేసుకున్నాము, ఇప్పుడు ఇది మార్చలేని స్థితిలో ఉన్నాము. ఎప్పుడు అవుతుంది అలాగ డోర్ మార్చలేని స్థితి ఎప్పుడు జరుగుతుందంటే, ఒకటి అది రెంట్ హౌస్ అయ్యి ఉండి ఓనర్ ఒప్పుకోవట్లేదు, రెండవది ఆ ఇల్లు మార్చడానికి అనువుగా ఉండదు, కొన్నిసార్లు అక్కడ ఏదో పిల్లర్ వస్తుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ప్రాబ్లమాటిక్ ఉంటుంది, లేదా అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఒప్పుకోరు, ఆ సౌండ్స్ అవి ఒప్పుకోరు, కొన్ని నామ్స్ ఉంటాయి, రైట్. మూడవది ఏమిటి అంటే పర్టికులర్గా మీకు అసలు అంత ఫైనాన్స్ ఉండదు, అంటే ఇప్పుడు ఆ డోర్ తీసేసి ఇంకో దగ్గర డోర్ పర్ఫెక్ట్ డోర్ పెట్టే అంత డబ్బు ఉండదు కొంతమందికి. అప్పుడు ఏం చేయాలి? వాస్తులో చిన్న మెటల్స్ ఉంటాయి, మీకు ఏ పదంలో అయితే మీరు రాంగ్ పదంలో డోర్ పెట్టుకున్నారో చిన్న మెటల్తో దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఆ మెటల్తో దాన్ని క్లోజ్ చేసి, అంటే డోర్ దగ్గర పెట్టి ఆ డోర్ని నార్మల్గా వాడుకుంటూ మీరు ఏ పదంలో అయితే రావాలో ఆ పదం కరెక్ట్గా అది ఏ మెటల్ ఏ ఎనర్జీకి సంబంధించిందో తెలుసుకొని, అది ఐరన్ పెట్టాలా, కాపరా, సిల్వరా, బ్రాసా, లేకపోతే స్టీలా, ఇవి చూసుకొని దాని ద్వారా కూడా మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 జాగ్రత్తగా కనుక మీరు చేసుకోగలిగితే, ప్లానింగ్ గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసుకొని ఏ పదం ఎక్కడ వచ్చిందో చూసుకొని చేయగలిగితే ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితాన్ని మీరు పొంది తీరుతారు. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ అక్కర్లేదు, రైట్. ఇక ఇంటి ఎంట్రన్స్లో కొంతమందికి ఏమైపోతుందంటే, ఆ ఎంట్రన్స్ విషయంలో ఆ కలప ఏదైతే ఉంటుందో అది కొంచెం పాడై ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే ఇంటి ఎంట్రన్స్ మంచిదే కానీ కలప పాడైంది. ఎందుకంటే ఒక జాతకుడికి అంటే ఒక పర్సన్కి జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గట్లేదు అంటే ఎన్నో రకాల డయాగ్నోటిక్ చేస్తుంటారు. ఇదేమిటి, నార్మల్ జ్వరమా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే ఏదైనా టైఫాయిడా, మలేరియానా, అసలు ఏమిటి, ఎందుకు వచ్చిందనే దాని మీద డయాగ్నోస్ చేసి దాని మీద ఎలా మెడిసిన్ ఇస్తారో, ఒక ద్వారాన్ని మీకు ఆ ద్వారం ఆ డైరెక్షన్ మీకు పనిచేయట్లేదంటే వర్గు ప్రాబ్లమా, డోర్ పదం ప్రాబ్లమా, డోర్ ఉన్నటువంటి కలప ఏదైనా బాగా పాడైపోయిందా, లేకపోతే డోర్కి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డోర్కి బయట గేట్కి కుదరదు. అంటే ఎలా అంటే ఎనర్జీ పర్ఫెక్ట్గా పాస్ ఆన్ అవ్వకుండా డోర్కి గేట్కి డిస్టెన్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు, అది కొంచెం అంటే డిస్టెన్స్ ఒక 12 ఫీట్లు దాటింది అనుకోండి, ప్రాబ్లం లేదు, 11-12 ఫీట్లు దాటితే. అలా కాకుండా డోర్ దగ్గర గేటు దగ్గర ఉంటూ దానికి దీనికి కోఆర్డినేషన్ సరిగ్గా కుదరకపోతే అది కూడా దోషమే చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఏమైనా ఉందా కూడా చెక్ చేసుకోవాలి. మరి ఈ రకంగా కలప పాడైపోయింది, అది రెంట్ హౌజు, మనము ఓనర్ ఏమో వేయించట్లేదు, మారిపోవడం మంచిది. అలా కాదండి, మాకు ఆ ఇంట్లోనే ఉండాలని ఉంది, మేము ఇప్పుడు మారలేము, కానీ ఆ డోర్ అలాగే ఉంది అన్నప్పుడు కనీసం రంగు అయినా వేసుకోండి దానికి నీట్గా, ఆ ద్వారబంధానికి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ కిటికీలు కానీ ద్వారాలు కానీ వాటికి ఆ రకమైనటువంటి పాడైపోయిన ఇది కనుక చెక్క కనుక పాడైనట్లయితే ఖచ్చితంగా వాటిని మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఉన్నటువంటిది ఒక్కోసారి కాలిపోతుంటుంది, అలా అవ్వకూడదు, రైట్. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ డోర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం, ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుంది మీరు ఇంట్లో అంటే, ఒక రెంటిల నుంచి ఇంకో రెంటింట్లోకి మారాము, లేకపోతే ఒక రెంటింటి నుంచి సొంత ఇంట్లోకి మారాము, ఆ మారినప్పుడు మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వెళ్ళగానే ఒక అశుభవార్త విన్నాం వెంటనే ఇల్లు వద్దనుకోవాలి, అలా కాదండి. ఎప్పుడూ నా డ్యూటీ అది అంటే కొంతమంది కొన్ని అంబులెన్స్ నడిపించేవాడు ఉంటాడు, లేకపోతే ఒక డామిటరీ అంటే చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లే ఇది ఉంటుంది, లేకపోతే అంటే వాళ్ళ పనే ఆ అనారోగ్య వ్యక్తులతోని చనిపోయిన వాళ్ళతోనే ఉంటుంది. అలాంటప్పుడు వస్తే దాన్ని పట్టించుకోకూడదు.
ఈ రకంగా ఏమైనా అశుభకరమైనటువంటి మనకు సంబంధం లేకపోయినా మాటికి అది తీసుకునేటప్పుడు వింటున్నాం అన్నప్పుడు అలాంటి గృహాన్ని అవాయిడ్ చేయమని మనకు ప్రకృతి హింట్ ఇస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవి కూడా మీరు పరిగణన తీసుకోవాలి. శ్రీమాత్రే నమః.